ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథము 50వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యను ప్రారంభించుకుందాం. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు సూచనలు సోదరు చేయించుకున్న తండ్రి. ఈ రాత్రి కాల సవన తండ్రి వేగురు ఉన్న తండ్రి, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకే వేలాది వందనాలు సూచనలు సోదరు చేయించుకున్న తండ్రి. ఈ సాయంత్రకాల సవన తండ్రి యెషయా గ్రంథం తండ్రి 50వ అధ్యాయం చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలుగుని జ్ఞానాన్ని తండ్రి. ఇదిగోని తండ్రి ఇటుగా తండ్రి యెషయా గ్రంథం తండ్రి మొదటి అధ్యాయం తండ్రి 50వ అధ్యాయం వరకు మీరే మీకు మహిమకరంగా చూసినది మీకు అన్నమాట తండ్రి. ఇంకా జరగబోయే ఈ ఆరాధన అంతా మీకు మహిమకరం, మాకు దీవెనగా ఆశీర్వాదకంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సాధించుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. వేరుగుడమ్మ జై తల్లి ప్రార్థన పరతని కన్నోత్తమ నామానికి వేలాది వన్న చూసుకున్నదండి ఉదయకాల సమయంలో వేగురుమైతే మీ లేఖల చదువు పాడేసి నీకు ఎంతమంది ఈ రాత్రి కాల సమయంలో మీ లేఖల బాగా చదువుతుండగా సంవత్సరం తెలియని కానీ ఏంటండి. ఈ రాత్రి కాల సమయంలో మీ లేఖన బాగా చదువుతుండగా సంవత్సరం నీకు ఏంటి వెతిపడే వాగుతుంది మరో పలుగు రాష్ట్రంలో చేయండి. యెషయా 50వ అధ్యాయం చదువుతుండగా సంవత్సరం నీకు అంచండి ఇలా ఇస్తున్న బిడ్డలని ఇచ్చారు వాళ్ళకు ఆయన వారికి ఏదైతే ఇచ్చింది ఈ కార్యక్రమం వేయించుకుంటే మేము తండ్రి అక్కడికి వెళ్ళి మేము ప్రయాణం వెళ్ళచుండగా ఆ ప్రయాణాలన్నీ క్షేమాన్ని అనుగ్రహించమని తండ్రి. చిన్న ప్రాణాలతో పరపడి చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని యెషయా గ్రంథము 50వ అధ్యాయం ద్వారాగా మీరు మాకు నాయన మీ ప్రేమను అనుగ్రహించినందులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలకి మీ సహాయాన్ని దయచేసినందులకే వందనాలు తండ్రి. ఇంకా ప్రార్థన ద్వారాగా చక్కనటువంటి రీతిలో వారు ప్రార్థనలో తండ్రి పోరాడగలిగే యోధులుగా యోగ్యులుగా నాయన నీ బిడ్డలని నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 50వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి. అలాగే తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన 2 సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. 2 సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల కుటుంబాలని, పరిశుద్ధులని మీ దయగల చేతులకు అప్పగించుకొనచ్చు. అలాగే సంఘాన్ని వాక్యంతో నాయన సత్యవాక్యంతో సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని. అలాగే తండ్రి రాత్రికాల సమయంలో శుక్రవారం బైబిల్ తరగతి నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చెప్పబోతున్నది మీ దైవ సేవకుల ద్వారా విలువైన సందేశాన్ని అందిస్తారని ఆశిస్తూ తండ్రి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం ద్వారాగా మీ మాటలు మేము వినడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆలోచనతో, మీ యొక్క తెలివితో, జ్ఞానంతో మమ్మల్ని నింపమని, నడిపించమని వేడుకుంటూ అలా యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 50వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగ చేయబడును. రైట్, మంచిది నాయన. ఈ యొక్క యెషయా గ్రంథము మొదటి వచనంలో మనకి ఏమని సెలవిస్తుందంటే 50వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు మీ తల్లి ఎక్కడున్నది అని అడుగుతున్నాడు. ఎవరిని? వీళ్ళందరినీ పిల్లలుగా పోల్చుకుంటూ వారిని పెంచినటువంటి తల్లి మరి యెరూషలేము సీయోనుని కూడా గత అధ్యాయాల్లో స్త్రీగా పోల్చి మాట్లాడాడు కన్న తండ్రి అయినటువంటి దేవుడు. దీనిని మనసులో పెట్టుకుని ఆయన వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి నేను మిమ్మల్ని అమ్మివేసి తిని? నా అప్పుల వారిలో ఎవరికి నేను మిమ్మల్ని అమ్మివేసి తిని?
మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. అంతేనా? మీ దోషాలను బట్టి మీరు అమ్మబడితిరి కానీ నేను అమ్మలేదు. నేను మిమ్మల్ని ఏం చేయలేదు? అమ్మలేదు. ఇతరులకు అమ్మలేదు అంటున్నాడు ఆయన. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగ పత్రిక చేయబడింది. అంటే యెరూషలేమును కూడా మీరు అపవిత్రపరిచారు. మీ దోషాలను బట్టి, మీ పాపకార్యాలను బట్టి దేవుడు ఇతరులకి మరి వీరిని అప్పగించాడని ఈ సందర్భం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు 2వ వచనాన్ని చదువుదాం. నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోవనేలా, నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోయినా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమీయకుండానేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం లేకుండా, నా చెయ్యి విమోచించలేనంత నా చెయ్య విమోచించినంత కురచైపోయినా రచయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టేదను, నా గద్దెంపు చేత సముద్రం ఎండబెట్టేదను, నదులను ఎడారులుగా చేయుదును, నదులను ఎడారుగా చేయను, నీళ్లు లేనందున నీళ్లు లేనందున వాటి చేపలు కొంపు కొట్టి వారి చేపలు కొంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. దాహం చేత చచ్చిపోయిను. దేవుడు ఇక్కడ తన పిల్లలని అనగా ఇశ్రాయేలుని అనగా యోధావారిని తనకు కుమారులుగా చేసుకుని వాళ్ళతో అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవడనూ నాకు ఎందుకు కనపడలేదు? నేను మిమ్మల్ని నమ్మేశాను. ఒకవేళ మీరు నా మీద నేరారోపణ చేస్తే నేను చెబుతును కదా మీకు సమాధానము అని దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు కనబడుతుంది ఈ సందర్భం. నేను వచ్చినప్పుడు ఎవడో లేకపోవునేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరమీయకుండానేలా, నా చెయ్యి విమోచించలేనంత కురచైనదా? ఏమండి, దేవుని చెయ్యి ఇతరులను రక్షించలేనంత కురచైనదా? రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదంటాడు. ఇంకా మనం అధ్యాయానికి వెళ్తే రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం ఏం కాలేదట? కురచకాలేదా? ఆయన దక్షిణహస్తము సాహస కార్యాలు చేయనని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆయన చేతులు ఆకాశాన్ని నిర్మించినని వ్రాయబడింది. ఈ చేతులు ఇన్నింటిని గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు తన పిల్లల్ని రక్షించలేడా? కాపాడలేడా? అయితే వారి విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. వారి పాపాలను బట్టి, వారి దోషాలను బట్టి దేవుడు వారిని అప్పగించాడని ఆయన తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భాలను బట్టి మీకు నాకు ఏం అర్థం కావాలంటే దేవుని మనసు ఎంత గొప్పదో అర్థం కావాలి. దేవుడు ఎన్ని రకాలుగా తన పిల్లల్ని హక్కుని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వీళ్ళెవరు కూడా ఇష్టపడలేదు. ఆయన వీళ్ళు పాడైపోయినా చెడిపోయినా నా పిల్లలు నాకు కావాలంటున్నాడు, ఆయన తిరిగి తెచ్చుకుంటానంటున్నాడు. కానీ వెళ్ళే మనసు వారికి ఉందనంటే జతిల్లి ఏమి లేదు, వారికి వెళ్ళే మనసు లేదు. కనుక నువ్వు దృష్టి ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకేనా? ఇంకా కింద మాటలోనికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. నా చెయ్యి విమోచించలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమునే ఎండబెట్టాను కదా అని అంటున్నాడు. ఆయన గద్దింపు చేత ఏమి ఎండబెట్టాడండి మోసే బాబు? మనం ఏమి ఎండబెడతాం? చేపలను ఎండబెడతాం, రొయ్యలను ఎండబెడతాం. కానీ దేవుడు సముద్రాల్ని ఎండబెట్టాడండి. నా గద్దింపు చేత సముద్రాన్ని ఎండబెట్టేసాను అన్నాడు కదా. అవును కదా, మరి ఇశ్రాయేలు ఆరిన నేల మీద ఎలా నడిచారు? ఎండిపోయి పెట్టే కదా. గాలిని తూర్పు గాలించి రప్పించగానే ఒక రాత్రిలోగానే ఒక సమయంలోగానే అది 2 పాయలుగా మారిపోయింది. ఇశ్రాయేలు ఆరిన నేలగా వెళ్ళిపోయారు. ఆయన సముద్రంలో ఏం చేయగలడట? ఆయన ఎండన చేయదును. ఇంకా కింద మాట ఏమన్నాడు చూడండి, అక్కడ చూడాలి. నదులను ఎడారుడుగా, నదులను కూడా ఏం చేస్తాడు దేవుడు? ఎడారిగా చేసేస్తాడు. అంత బలవంతుడు, అంత గొప్ప దేవుడు వీళ్ళు చిన్న చిన్నాటి విషయంలో ఎందుకు వెనకడిగేస్తున్నారు అంటే ఆయన బలాలు, ఆయన శక్తులు, ఆయన సామర్థ్యాలు వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ప్రవక్తలు చెబుతున్నా, రాజులు చెబుతున్నా, వీళ్ళ తిండి వెళ్దే, వీళ్ళ గోల వెళ్దే తప్ప వీళ్ళ దేవుణ్ణి పట్టించుకోలేదు. అందుకనే ఒక మధ్యకాలంలో వచ్చింది, ఎవడ గోల వాడిదేనట. ఇంకా దైవంతో వీరికి సంబంధం లేదు ప్రియులారా. ఇంకా దేవుడు ఏమంటున్నాడో చూద్దాం మనం. ఆకాశమును ఏం చేస్తాడట? నీళ్లను ఎండబోజు చేపలు కొంపకూడదును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోని పట్ట ధరింపజేయుచున్నాను. ఈ వచనం మనం చదవలేదు కదా, చదువుకుందాం. దేవుడి ఇలా 3వ వచనం చదువుదాం. ఆకాశమును చీకటి కమ్మజేయుచున్నాను, అది గోని పట్ట ధరింపజేయుచున్నాను. వాస్తవానికి గోని పట్ట మానవాళులు మనుషులు ధరించాలి. ఇప్పుడు దేవుడు దేనికి ఆజ్ఞాపిస్తున్నాడట? ఆకాశానికి కూడా గోని పట్ట ధరింపజేస్తానంటున్నాడు దేవుడు. 4వ వచనం చూద్దాం.
4వ వచనం చదువుదాం. ఇక్కడ మంచి సందర్భం పిల్లలు ఇది. అలసిన వారిని మాటల చేత అలసిన వాడిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ఊరడించు జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా శిష్యులు వినట్లుగా నేను వినుటకై నేను విడుటకై ఆయన ఆయన ప్రతి ఉదయమున ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఒక ఆయనకి శిష్యునికి వినుబుద్ధి కలిగేటట్లుగా చేస్తున్నాడు. అవును ప్రియులారా, నేడు మీరు నేను కూడా మనం అందరము యేసుక్రీస్తుల వారికి శిష్యులము. యేసుక్రీస్తుల వారు మనకి ఏవైతే ఆజ్ఞాపించారో దానిని మనము చెయ్యాలి. పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు ఏ కార్యాలైతే మనల్ని చేయమన్నాడో జైతెళ్ళి ఆ కార్యాలు చేయడానికి మనము సిద్ధపడాలి. అదే అంటున్నాడు 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు. అవును, నేడు మానసిక వేదనలతో, రోగాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటున్న వారిని అందరినీ అలసిపోయారు వాళ్ళు. అలసిన వానికి సొమ్మసిల్లువానికి బలమిచ్చేవాడు కూడా ఎవరో? దేవుడే. అంటే సొమ్మసిల్లువానికి బలమిచ్చేటువంటి మాట ఏంటి అంటే, మెడిసిన్ ఏంటి అంటే, ట్యాబ్లెట్ ఏంటి అంటే దేవుని వాక్యము. ఈరోజు లోకములో పాపాల చేత అపరాధాల చేత చెడిపోతున్నటువంటి వారికి ఏం చేయాలనంటే దేవుని మాటను అందించాలి. దేవుని మాటను అందించాలంటే నువ్వు నేను ప్రతిరోజు ఏం చేయాలి? దేవుని మాట కొరకు మనము శిష్యుడు గురువు దగ్గర ఎలాగైతే నేర్చుకుంటాడో పనులు మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఇక్కడ కూడా అదే రీతిగా భక్తుడు కూడా మాట్లాడుతూ అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు ఏంటి అని అంటే, శిష్యుడు అనగానే నేర్చుకునేటువంటి వాడు. ఈ నోరు ఎంతసేపు మాట్లాడడానికి కాదు, నేర్చుకోవడానికి ఈ నోరు సిద్ధపడాలి. కానీ అందరూ ఈ నోరుతో మాట్లాడడానికి ఇష్టపడతారా తప్ప వినడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఇష్టపడరు. అందుకని అన్నాడు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయాన్న ఈ శిష్యునికి దేవుడు ఏం చేస్తున్నాడట? వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని తెచ్చి మనం పెట్టామనుకోండి, నా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు, నేను చెబుతున్నాను అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన దగ్గర నేను నా తండ్రి దగ్గర వినిన సంగతుల్ని నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ. ఆయన ఒక శిష్యునిగా ఉన్నాడు. కన్న తండ్రి దగ్గర, పరమ తండ్రి దగ్గర తండ్రి ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయన కూడా అలాగే చెప్పాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో కుమారుడు కూడా అదే చేయను. ఇప్పుడు నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో మోషేబాబు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో కుమారుడు కూడా అది చేయును. నేను ఏ ప్రార్థన అయితే చేస్తానో మోషేబాబు ఇందాక అదే ప్రార్థన చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు వాడు. కనుక అలాగా ఇక్కడ శిష్యునికి కూడా యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి తనకు ఆజ్ఞాపించినది, తండ్రి ఏదైతే చెప్పాడో అవన్నీ ఆయన నెరవేర్చినట్లుగా మనకు కనపడుతుంది. ఒకసారి లోకాసువార్త 4:22 చదువు మోషేబాబు. లోకాసువార్త 4:22 వెరీ గుడ్. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తుల వారు నోట నుంచి వచ్చినటువంటి దయగల మాటలకి ఏం చేశారట? ఆనాటి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే అలసిన వానికి ఊరడించేటువంటి మాటలు ఇవి. ఒకని హృదయములో వాని విచారం వానిని కురంగదీను, దయగల మాట వాని సంతోషపరచనని వ్రాయబడింది. అంటే ఈ మాటలు ఎలాంటివంటే మెడిసిన్ లాంటివి. ఒక మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యానికి ఎంత శక్తి, ఎంత సామర్థ్యం వస్తుందో రోజుకి 3 ఇంజక్షన్లు చేసేవారు నాకైనా. ఆ మధ్యకాలంలో మనకి మొన్న ఆదివారం నుంచి ఆదివారం వరకు మధ్యకాలంలో రోజుకు 3 ఇంజక్షన్లు, నరానికి ఒకటి, చేతికి ఒకటి, వెనకాల భాగంలో ఒకటి. దేని కొరకు? బలం కొరకు. అలా చేసినా సరే ఇంక ఒంటిలో దేహం ఏమైపోయిందంటే చలి పరపరతో వచ్చేస్తూ ఉండేటువంటిది, బలహీనండి అయ్యాను కనుక.
అలాగే అలాంటి వ్యక్తికి ఇంజెక్షన్ ఎంత శక్తిని అయితే ఇస్తుందో, లోకములో అలసిపోయినటువంటి వాడు, లోక కోరికలు, లోక ఉద్దేశాలు, లోక భోగాలను అనుభవించిన వాడిని అందరినీ కూడా దేవుడు ఆహ్వానించుకుంటున్నాడండి. ఆయన పిల్లల్లో ఎవరో తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. యేసుక్రీస్తుల వారు బోధ చేస్తుంటే ఏం జరిగిందంటే, ఆయన నోట నుంచి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. దయగల మాట అలసిన వానికి మెడిసిన్ లాంటిది ప్రభు వాక్కు, పరిశుద్ధ వాక్యము, దేవుని వాక్యం ప్రియులారా. ఇంకా యేసుక్రీస్తుల వారు గూర్చినటువంటి మాటలు మనం చూడగలిగితేనండి, ఏమండి యోహాను సువార్త 7:16-17 చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము, నేను చదువుతున్నాను తీసాను. 7వ అధ్యాయము నువ్వు చదవాలి ఇప్పుడు. ఈ యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. అంటే ఈయన బోధ, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపాడు, నా తండ్రి నాకు నేర్పించాడు, నా తండ్రి నాకు చెప్పాడు, పరలోకంలో నేను ఆయన దగ్గర విన్న సంగతులని మీకు బోధిస్తాను అన్నాడు. అంటే శిష్యునికి తగిన నోరు విన్నట్లుగా ఆయన ప్రతి ఉదయం యేసుక్రీస్తుల వరకు తండ్రి బోధించేవాడు, తండ్రిని వేడుకునేవాడు. దేవా తండ్రి, నేను ఈరోజు దినం చేయవలసినటువంటి కార్యాలు ఏంటి తండ్రి అని. అలా దేవుడు ఆయనకి నేర్పించేవాడు, తెలియజేసేటువంటి వాడు. కనుక ఇక్కడ ఈ భాగాల్లో ఏమండి, శిష్యుడికి అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లును శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని అన్నాడు. వినకుండా వీళ్ళు ఏం చేయలేదట, తొలగిపోలేదట. ఏ మాట అయితే తండ్రి వినమన్నాడో ఆ మాట విన్నాను అంటున్నాడు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా చూడగలిగే కన్ను, వినగలిగే చెవి, ఈ రెండును యెహోవా కలగజేసినవి. కనుక ఈ రెండింటితో వినాలి మనము, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను ఆయన ఇచ్చాడు. దేవుని మాటలతో మనము చూడాలి. చూసినటువంటి తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు వేటిని చూడాలో వేటిని చూడకూడదో దీంట్లో వ్రాయించాడు. దీనిని బట్టి లోకంలో నువ్వు చలామణి అవ్వాలి. లోకంలో తిరిగి వచ్చి ఇక్కడ బైబిల్లో చలామణి అవుతానంటే ఎవడో ఒకడు మనల్ని హేళన చేస్తాడో, మన మాటల్ని పెడార్థం పట్టేటట్లుగా చేస్తాడు. ఎవరో ఒకరు కాదు, ఎవరో ఒక సేవకులే మనల్ని తడతారు, మనల్ని గద్దిస్తారు. కనుక ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే మనము ఈ బైబిల్ని బట్టి దీనిని దిక్సూచిగా చూసుకుని లోకంలో నడవాలి. లోకంలో నడిచి వచ్చి ఇక్కడ చూసామనుకో, మోషబాబు మనకి ఏది అర్థము కాదు. ఒకసారి ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదువు. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? యోహాను సువార్త 12వ అధ్యాయం 49. వెరీ గుడ్, చదవండి. యాలయనగా నా అంతట నేనే మాట్లాడట్లేదు, నేను ఏమో చేయవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. వెరీ గుడ్, దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఈ బైబిల్ ఏమని మాట్లాడమందో నువ్వు అదే మాట్లాడాలి. ఇక మనము ఏం చేయకూడదనంటే రెండోది మాట్లాడకూడదు. ఈ బైబిల్ ఏదైతే మాట్లాడమందో మనము అదే మాట్లాడాలి. చదువుదాం ఇంకా కిందకి వెళ్ళినా ఎక్కడైతే ఆ భాగంలోకి నేను మూసాను. 49. తండ్రి ఏంటి అన్నమాట, నేను ఏమి చేయవలెనని మాట్లాడవలను దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. నన్ను తండ్రి పంపాడు కదా, ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన మాటలే నేను చెప్పాలి. ఏమంటే శిష్యునికి వినేటట్టుగా దేవుడు యేసుక్రీస్తుల వారిని చూశాడు, అలా విన్నాడు. విన్న సంగతులే ఈ ప్రపంచానికి చెప్పాడు. ప్రపంచానికి చెప్పినటువంటి ఆయన మాటలు విని అనేకులు ప్రభావితం చెందారు, అనేకులు మారిపోయారు. ఈరోజు మనము కూడా దేవునికి మహిమకరంగా మారిపోయాం. కనుక ప్రియులారా, మరి వీళ్ళందరూ విన్నారా అని అంటే కొంతమంది విన్నారు కానీ పెడచెవిని పెట్టేశారు. వారి హృదయం క్రొవ్వింది అన్నాడు, వారి చెవులు మూసే అన్నాడు యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ. ఒకసారి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనం కూడా చదువు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నాం కదా మనం, 51వ అధ్యాయంలో ఉన్నాం. 16వ వచనం చదువు. ఇక్కడ ఏమని రాయబడింది?
నేను ఆకాశములను స్థాపించినట్లు భూమికి పునాదులు వేయినట్లు నా జనులకు నేనే సీయోనుతో చెప్పుచున్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలు నిన్ను కప్పి ఉన్నాను. ఏం చేశాడట? నీ నోట నా మాటలు ఉంచాను. ఆ మాటలే నువ్వు పలకాలి. మరొక మాట ఏది కూడా పలకకూడదు. నువ్వు వేరొక మాట పలుకుతున్నావు అని అంటే ఆ మాట దేవుడు మాట్లాడించిన మాట అయితే కాదు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట. నీ మాట కట్టాలి, దేవుని మాట బయట పెట్టాలి. నీ మాట కట్టాలి, మూట కట్టాలి, దేవుని మాటను బయట పెట్టాలి. రాత్రి దైవ సేవకులు మాట్లాడుతూ ఎప్పుడు దొరబాబు గారు ఫాస్ట్గా వెళ్ళిపోతుండేటువంటి వారు, మరి ఈరోజు ఎందుకో తెలియదు కానీ నిజంగా మరి పరిశుద్ధాత్ముడు నిజంగా మాట్లాడించారని ఆయన తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు రాత్రికాల సమయం. అవును కదా? అంటే కారణం ఏంటి అంటే తండ్రి నాకు ఏదైతే నేర్పించాడో, నేను ఏదైతే శిక్షణ పొందానో, నేను ఏదైతే నేర్చుకున్నానో దానినే డెలివరీ చేశాను రాత్రికాల సమయంలో. ఛానల్ తర్వాత మీరు ఎలా మాట్లాడారండి అని అన్నారు. అవును, అది దేవుని నడిపింపు, దేవుని యొక్క ఆత్మశక్తి. అది అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను. నీ నోట నా మాటలు ఉంచాను. ఈరోజు బైబిల్ మనల్ని ఏదైతే బోధించమందో మనము కూడా అదే బోధించాలి. అదే మాదిరిగా ప్రవక్త అయినటువంటి మనకి ఏమండి మోషే గారు కూడా అంటాడు, దేవుడు నీ నోట నా మాటలు ఉంచని ఇల్లు నువ్వు బోధించవయ్యా అని. ఎవరితోటి? మోషే గారితో తండ్రి మాట్లాడుతూ నిర్గమకాండంలో. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా మాట్లాడుతూ అంటారండి, శిష్యుల్ని సమాజంలోనికి పంపించినటువంటి తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఏం చెప్పాలని మీరు ఆ సమయంలో కంగారు పడకండి. ఆ తండ్రి ఆ గడిలో మీలో నుండి మాట్లాడేవాడు మీ తండ్రి కానీ మీరైతే కారు. అలాగా మన హృదయాలను మనం సిద్ధం చేసుకోవాలి. మనం శిష్యులుగా ఉండాలి. శిష్యుడికి ఏముంటుంది అంటే వినే తత్వం ఉంటుంది, నేర్చుకునే తత్వం ఉంటుంది. ఈరోజు వినేవారు నేర్చుకునేవారు తక్కువ, ప్రకటించేవారు ఎక్కువ. ప్రకటించేవారు ఎక్కువ, వినేవారు తక్కువ, చదివేవారు తక్కువ, కానీ ప్రకటించేవారు మాత్రము ఎక్కువ. దేవునికి ప్రకటించేవారు కాదు, వాక్య ప్రకారంగా నడిచేవారు ఆయనకి కావాలి. ఈ సందర్భంగా మనం మరి అనేక మాటలు మనకి సెలవిస్తున్నాయి కనుక ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఎన్నో వచనం మనం చదువుకున్నాం, 4వ వచనం అయింది కదా, ఇప్పుడు 5వ వచనం చదివేద్దాం, ముగించేసుకుందాం మనం. 5వ వచనం, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు, వినకుండా తొలగిపోలేదు. కనుక ఇక్కడ ఈ 5వ వచనంలో మనకి ఏం కనబడుతుందని అంటే, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపుగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని అంటున్నాడు. మరి ఇశ్రాయేలు ఆయన మాటలు విన్నారా? వినలేదు. అసలేని వాళ్ళు ఎవరో ఖాతరు చేయలేదు. వాళ్ళ శిష్యులుగా లేరు వాళ్ళు. మరి ఎలా ఉన్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేటట్టుగా ఉన్నారు. అందుకనే శిష్యులుగా ఉండాలి. యేసుక్రీస్తుల వారు కూడా మాట్లాడితే ఏమన్నారు? అందుచేత పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కావున మీరు సమస్త లోకాన్ని సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు ఆయన? కాదు, సమస్త జనులను. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాఠం, సమస్త జనులను ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. సమస్త జనులను ఎలా చేయాలి? జైతల్లి శిష్యులుగా చేయాలి. అక్కడ ఈ శిష్యుడికి కూడా ఏం చేయలేదట, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగించుకోలేదు. కానీ ఇశ్రాయేలు విన్నారా? వారు చెవులతో విని హృదయంతో గ్రహించి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయం కొవ్వినది. ఈ ప్రజలు నిత్యము వినుచుందరు కానీ వారు గ్రహింపరు. నిత్యం ఏం చేస్తారట? ఏదో దేవుని మాట చెప్తాడు, అతను ఏం చెప్తాడు వినాలనుకుని వింటారే తప్ప హృదయపూర్వకంగా గ్రహించరని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇంకా అంటున్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి ప్రవచనం మనకు కనబడుతుంది. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. చదవాలి నాన్న. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పిరికి వేయి వారికి నా చెంపలు కూడా అప్పగించితిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏం చేయలేదట? ఆయన వెంట్రుకలు పిరికేస్తున్నా ఆయన ఏం చేయలేదు? దాచుకోలేదు. ఏమండి? ఉమ్ము వేసినా కూడా, అవమానపరిచినా కూడా ఆయన ఏం చేయలేదు? తన ముఖాన్ని దాచుకోలేదు. కారణం ఏంటంటే తన ఎదుట ఉన్నటువంటి పరలోకాన్ని చూసి తన ముందున్నటువంటి అవమానాన్ని ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్యం చేశాడు.
మనకి కూడా కొన్ని వినబడుతూ ఉంటుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేసేయాలి. ఎందుకంటే మన ఎదుట ఆనందం ఉంది. కాసేపట్లో నేను దేవుని సేవ చేయాలి, పరిచర్య చేయాలి. దాని కొరకు ఆ అవమానాన్ని కూడా ఏం చేయాలి, ఇప్పుడు మనము నిర్లక్ష్య పెట్టాలి. మన ఎదుట ఆనందం ఉంది, పరిశుద్ధులతో సహవాసము, సంతోషము, ఆనందము, దీంట్లో మనం పాలుభాగస్తులుగా ఉండాలని అంటే యేసుక్రీస్తుల వారు ఏం చేశాడట, ఆయన ముఖం దాచుకోలేదట. ఉమ్మివేయు వారికి, అవమానపరిచే వారికి తన ముఖాన్ని బయలుపరిచాడు. 7వ వచనం చదువు. ప్రభువు యెహోవా యెహోవా నాకు సహాయము చేయువాడు, నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడను. నేను నేను సిగ్గుపడనని ఎరిగి సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. చెకుముకు రాగి వలె చేసుకుంటుని. అంటే దేవునికి అనుకూలంగా చేసుకున్నాడట. నేను సిగ్గుపడను, దేవుడు నన్ను సిగ్గుపరచువాడు కాడని ఇక్కడ యేసుక్రీస్తుల వారి ప్రవచనాలు మనకే కనబడుతున్నాయి. అలాగే 8వ వచనం. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడదుము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయవాడెవడు? దేవుడు నాకు సహాయం చేస్తాడని, నా మీద నేరస్థాపన చేయవాడెవడని నేరాలు చేసి దేవుడు కాపాడతాడని కాదు. యేసుక్రీస్తుల వారు కూడా సవాల్ విసిరడమని, మీలో నా యందు పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, ఎవరైనా చూపించగలరా అంటే ఆనాటి సమాజం చూపించలేకపోయింది. కారణం ఏంటంటే ఆయన అంత గొప్పగా బ్రతికాడు గనక. ఏమంటే ఇంకా కింద మాటను కూడా మనం చదువుదాం. వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు, చెమ్మట వారిని తినివేయును. 5వ వచనము 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? యేసుక్రీస్తుల వారి ప్రవచనము నేడు మన వినికిడిలో ఫలించాలి అని అంటే మనము దేవునికి భయపడి ఆయన ఎవరినైతే సేవకులుగా, పరిచారకులుగా నియమించాడో, మనకంటే పైవారిగా, పెద్దవారిగా, ఆ సేవకుని మాటకి ఎవరైనా లోబడేవాడు ఉన్నాడని అడుగుతున్నాడు. ఏంటన్నాను? మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? సేవకుని మాట ఈరోజు విన్నవారు ఉన్నారా? మేబీ 50% ఉంటారేమో సేవకుని మాట విన్నటువంటి వారు. మరి మిగతా 50% వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ మాట వాళ్ళే వింటారు. కనుక మనం సేవకుని మాట వినేవారిగా ఉండాలి. ఎందుకనంటే సేవకుని సంఘం మీద అధికారిగా, సువార్థికులుగా, సేవకులుగా నిలబెట్టేది ఎవరనంటే పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి దేవుడు. కనుక వారిని మనం పరిగణలోనికి తీసుకుని అధికారమైన, సేవకులైన వాటిని అన్నిటినీ దైవాన్ని బట్టి మనం వారికి లోబడాలి, వారి మాట వినాలని వాక్యము సెలవిస్తుంది. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాటకు వినువాడెవడో ఎవరంటారని అంటే చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు. వెలుగు లేకయే చీకట్లో నడిచేవాడు వింటాడా? వెలుగులో నడిచేవాడు మాత్రమే వింటాడు. చీకట్లో నడిచేవాడు సేవకుని మాట వినడు. వారు దేవుని మాట ఏమీ లేదు, ఇంకా సేవకుల మాట ఏమి వింటారు వాళ్ళు? ఇంకా చూడండి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబట్టిన అగ్ని కొరువులో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారే పండుకొనుదురు. కనుక ఇక్కడ రాయబడినటువంటి సందర్భాలని మనం ఆలోచించేస్తున్నాడు. కొన్ని విషయాలు మనందరికీ అవగాహన కలిగినాయి కదా, అర్థం కలిగినాయి కదా. కనుక ఈ విన్న వాక్యాన్ని దేవుడు మరి మన వెనుకడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుందాం. ఇక్కడ చివరిగా అంటాడు, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. తన దేవుణ్ణి మనము దేవుని నమ్ముకునేవారుగా, దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. ఆ రోజు యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు యోధా వారికి, ఇశ్రాయేల్ వారికి, ఏమంటే చుట్టుపక్కల దేవునికి భయపడుతున్నటువంటి వారందరికీ యెషయా గారు చెబుతున్నటువంటి మాట, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి. రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక యెహోవాను ఆశ్రయించేటువంటి వారుగా మరి మీరు నేను ఉండాలని ఈ యెషయా గ్రంథం 50వ అధ్యాయము, మీ తల్లిని విడనాడిన పత్రిక ఏమైంది, మీరు ఎక్కడున్నారా బాబు అని దేవుడు వారిని ప్రశ్నిస్తున్నారు. షియోనుని
స్త్రీగా మాట్లాడుతూ యోదావరిని తన పిల్లలుగా మాట్లాడుకుంటూ మీరు ఎక్కడికి వెళ్ళారు, మీ దోషాల చేత మీ అపరాధాల చేత మీరు అమ్మబడ్డారే తప్ప నేనైతే మిమ్మల్ని అమ్మలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి రెండో భాగంగా అంటున్నాడు, నా శక్తి నా సామర్థ్యం ఏంటో చెబుతున్నాడు అనమాట. ఆయన సముద్రాలని ఎండపో చేస్తానంటున్నాడు, నదుల్ని ఎడారులుగా చేపలు కొంపు కొట్టేటట్టుగా చేస్తాను, అంత శక్తి నా దగ్గర ఉంది, నా చెయ్యి మిమ్మల్ని రక్షించలేనంత కొరచైనది కాదు అని, నా చెయ్యి దక్షిణాస్తం గలదని, అది సాహస కార్యాలు చేయగలదని దేవుడు ఈ రెండో భాగంలో సెలవిస్తున్నాడు. ఇక మూడో భాగంలో శిష్యుడికి మరి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. శిష్యుడు తన గురువు పట్ల అనగా దైవం పట్ల ఏ రీతిగా ఉంటాడో, ఎలా ఉంటాడో శిష్యుని గురించి చక్కటి వివరణ దేవుడు మనకి నేర్పించాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి మరి ప్రవచనాలు కొట్టువారికి, తన అవమానపరిచే వారికి తన ముఖాన్ని కానీ తన దేహాన్ని కానీ తిప్పుకోలేదని, దేవుడు తన దేహాన్ని ఏ రీతిగా నలగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడో దాన్ని ఆ రీతిగా వినియోగించాడని మనం చూసుకున్నాం. ఇక ముగింపులోనికి వచ్చేసేటప్పుడు మరి దేవుడు మరి నీతిమంతుడుగా ఉన్నాడని, ఆయనతో వ్యాజ్యమాడ తెగించువాడు ఎవడూ లేడని, అలాగే ఆయన సేవకుని మాట మనందరం వినేవారుగా ఉండాలని, దేవుణ్ణి తెలుసుకునేవారుగా ఉండాలని మరి ఈ సందర్భాలు మనకి సెలవిస్తున్నాయి కనుక మరి యేసుక్రీస్తుల వారు ఎలాగైతే నిరంతరము నిత్యము తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని శిష్యుడిగా ఉండి ఆయన అనేకుల్ని శిష్యులుగా చేశాడు. మొదట ఆయన ఏం చేశాడు, ఆయన తన దగ్గర శిష్యుల్ని పిలుచుకున్నాడు, ఆ శిష్యులే అనేకుల్ని శిష్యులుగా చేశారు. ఈరోజు మనమందరం క్రీస్తుకు శిష్యులుగా ఉన్నాం. అంత్యోకలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరం కూడా చక్కటి శిశువులుగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మీ బంగారు పవిత్ర పాదములకే కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో యెషయా గ్రంథం 50వ అధ్యాయం ద్వారాగా నేడు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ యొక్క సమయంలో వాక్యం విన్న నీ బిడ్డల హృదయాన్ని తెరవండి. వారు బాల్య దినములు ఎందేనైనా మీరు నాయన చక్కటి విలువైనటువంటి నాయన అవకాశాన్ని మీరు వారికి అనుగ్రహించారు ప్రభువా. నాయన తండ్రి, మరి ఈ ఇవ్వబడిన ఈ యొక్క అవకాశం అది చాలా గొప్పది తండ్రి. మరి మీరు తెరిచారు ప్రభా ఈ ద్వారాన్ని, అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి మీరు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని తండ్రి ఇటు రీతిగానైనా మీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టినందుకే నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతవరకు ఈ జరిగిన పరిచర్యను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, మరి రాత్రికాల సమయంలో ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, మరి రాత్రికాల సమయంలో నాయన ఓదురులో జరుగుతున్నటువంటి నాయన తండ్రి శుక్రవారం బైబిల్ తరగతి ఆయన మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ తండ్రి, మరొక పర్యాయం ప్రభావం మీ పాసరిలో మేము ఇటు కలుసుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుకునే పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలైనా ఒకసారి వందనాలు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.